నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. థియేటర్ల బంద్ వివాదం ఇంకా రగులుతూనే ఉంది. పర్సంటేజ్ విధానం కోసం బంద్ ప్రకటిస్తే కుట్ర అనడం తప్పని నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. అసలు పవన్ సినిమాపై ఎవరు కుట్ర చేస్తారని ప్రశ్నించారు ఆయన. థియేటర్స్ బంద్ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ తీరు బాధించిందన్నారు. చిన్న నిర్మాతలకు మేలు చేసే పర్సంటేజ్ అంశం ఓ కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింక్ పెట్టడం సరికాదని చెప్పారు. అంతేకాదు, టికెట్ రేట్ల పెంపుతో సామాన్యుడికి సినిమా దూరం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ధరలు పెంచితే అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడటం లేదన్న నారాయణమూర్తి ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ నాశనం అవుతుందని హెచ్చరించారు. ఇంతకీ నారాయణమూర్తి చెప్పినట్లుగా థియేటర్ల బంద్ వీరమల్లుతో ముడిపడిపోయి విషయం పక్కదారి పట్టిందా? ఈ అంశంపై ఈరోజు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గురునాథం గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే జనసేన పార్టీ నుంచి గునుకుల కిషోర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సిపిఎం నాయకులు ఈజీవి కొండారెడ్డి గారు కూడా జాయిన్. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు కూడా జాయిన్. నమస్తే సార్. లక్ష్మణ్ గారు, అసలు ఒక సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు పర్సంటేజ్ విధానం కావాలి అని ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇది ఇప్పటి సమస్య కాదు, 20 సంవత్సరాల సమస్య ఇది. ఇప్పటికీ కూడా ఎంతోమంది పెద్దలు ప్రయత్నం చేసినా కానీ అది సాకారం కాలేదు. కానీ ఇప్పుడు పర్సంటేజ్ విధానం ఒక కొలిక్కొస్తున్న సమయంలో, ఆ సమస్య ఒక కొలిక్కొస్తున్న దశలో బంద్ ప్రకటించడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రాథమిక హక్కు. అది కూడా కొన్ని నామ్స్కి లోబడే చేస్తాము. దానికిను హరిహర వీరమల్లుకి సంబంధమే లేదు. ఇది మిస్అండర్స్టాండింగు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారుకి ఆయనకు వచ్చినటువంటి సోర్స్ సరిగా లేదు. ఆయనకి హీ మిస్ఇన్ఫార్మ్డ్. అట్ ది సేమ్ టైం ద కన్సర్న్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేయడం బాధించింది అని చెప్తూనే, ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్లో మరి సినిమా పెద్దలు అందరూ కూడా ఇండస్ట్రీ యొక్క క్షేమాన్ని అలాగే దాని అభివృద్ధిని ఆకాంక్షించేవారు అందరూ కలిసి మరి ప్రభుత్వ పెద్దలను కలవటం అనేది మంచిది అని చెప్పేసి చేయటం, ఆ సూచన చేయటం కూడా ఆహ్వానిస్తున్నాము, అది కరెక్ట్ అని చెప్పేసి ఆయన చెప్తూనే, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం మీరు కూడా మమ్మల్ని ఆహ్వానించాలి, మీరు రాజులు వంటి వారు, గతంలో రాజులు మారు వేషాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వారి సమస్యలు తెలుసుకుని అక్కడే పరిష్కరించేవారు, ఆ తర్వాత మళ్ళీ రాజుల దగ్గరికి వీళ్ళు వచ్చేవారు, వచ్చే ముందు గంట కొట్టేవాళ్ళు అని చెప్పడం సరే, అది ఆయన యొక్క అభిప్రాయం. ఓవరాల్గా ఈ సినిమా సమస్య గురించి మరి 25 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఈ సమస్య ఇప్పుడు ఏకంగా ఒక పరిష్కారానికి దగ్గరలో ఉంది అని చెప్పడం అనేది ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంది అట్లీస్ట్. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అది ఒక్క సినిమా నటుడిగా కాకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండటం, అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క విధానము, ఈ రకమైనటువంటి అన్నీ కలగలిసి అప్పట్లో ఆయన సినిమాకి ఇదే మొదటిసారి కాదు, అప్పట్లో కూడా ఆటంకం కల్పించగలి సందర్భంలో కూడా ఆయన సినిమా ఇండస్ట్రీతో కాకుండా ఆయన పర్సనల్గా ఛాలెంజ్ చేసి ఆయన దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాడు. సో ఈసారి కూడా అదే రకమైనటువంటి భావన కలిగేలా ఆయన ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ చెప్తోంది. మరి ఇది ఎలా చూడాలి? ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారు చెప్పిన దాంట్లో చాలా వరకు సమంజసం. ఏది పర్సనల్ రేట్ల గురించి చెప్పారు, అదే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంటున్నారు. మీరేమైనా దిగొచ్చారు పైనుంచి, మిగిలిన వాళ్ళలాగానే దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ ద్వారా రండి, అంతేగాని మీకు అవసరం వచ్చినప్పుడు పెద్ద సినిమా విడుదలవుతున్నప్పుడు పొలోమంట సినిమా పెద్దలము అని చెప్పుకునేటటువంటి వారు ఒక ముసుగేసుకొని ఒక నలుగురు మాత్రమే ఆ ఇండస్ట్రీని వెళ్తున్న వాళ్ళు మనందరికీ తెలిసిందే. ఆ నలుగురు అంటే నలుగురే కాదు, ఓ 10 మంది ఉంటారేమో, దాంట్లో ఆ నలుగురు అంటాం కాబట్టి వాళ్ళు ఆ అకేషన్ అందిపుచ్చుకొని వారి సినిమాకి మాత్రమే పెంచమని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం, వీళ్ళు రిక్వెస్ట్ పెట్టిందే అదనుగా అక్కడ పెద్దలు కొంతమంది ప్రభుత్వాలేమో నాకు నమస్కారం పెట్టాడనో, లేకపోతే గేట్ దగ్గర కార్లు పెట్టేసి లోపల దాకా నడిచి వచ్చాడని నా అహాన్ని తీరింది కాబట్టి ఆ రకంగా
పెంచిన వాళ్ళు ఒకళ్ళైతే, ఇంకొకళ్ళైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీయే మా ఫ్యామిలీ కాబట్టి అడిగిందే తడవుగా పెంచడం అనేది ఆనవాయితీ అయిపోయింది ఇక్కడ ఈ ఏపీలోను అటు తెలంగాణలోను. అప్పుడే మనలాంటి వాళ్ళకి అనిపించింది అసలు ఇదే పద్ధతి, ఇది ఒక సిస్టమే ఉండదా, ఒక స్టాండర్డే ఉండదా, ఒక టికెట్ రేట్ అంటే టికెట్ రేట్ అనేది ఉండదా, మల్టీప్లెక్స్కి ఈ రేట్లు, సింగిల్ థియేటర్స్కి ఈ రేట్లు, పల్లెటూరులో అయితే ఒక రేట్లు, అర్బన్లో అయితే ఒక రేట్లు, ఫిక్స్డ్గా ఉండాలి కదా. నీకు ఒళ్ళు బలిచి నువ్వు ఏదో 100,000 కోట్ల రూపాయలు పెట్టి నిన్ను ఎవడదీమన్నాడు? ఆ 100,000 కోట్లు పెట్టి వీళ్ళు ఏమైనా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచారా? పెంచేదేమో అన్ని గ్రాఫిక్స్ కాదంటలా, దానికి కూడా ఖర్చు అవుద్ది. నువ్వు 100,000 కోట్లు ఎవరికి ఇస్తున్నావు? హీరోకేమో 100 కోట్లు, హీరోయిన్కి ఒక 50 కోట్లు, ఇదేంటి దర్శకుడికేమో ఒక 100 కోట్లు. అసలు రేట్లు మారిపోయినాయి ఇప్పుడంతా కూడా, అన్ని 100 కోట్లు 50 కోట్లే. దర్శకులు కూడా 100 కోట్లు తీసుకుంటున్నారు. ఆ రకంగా మీరు బడ్జెట్ని పెంచేసుకొని, ఆ బడ్జెట్ మేము అంత బడ్జెట్ పెట్టాం కదా అని చెప్పేసి ఆ సినిమా ఎట్లా ఉంటుందో ఎట్లా ఏడుస్తుందో తెలియదు. ఎన్ని అలా ఏడ్చినా కూడా మనం చూసాం. భారీ బడ్జెట్ సినిమాలు ఏ రకంగా రెండో వారానికి ఖాళీ అయిపోయినాయి చూసాం. కానీ వారానికే వీళ్ళు మాత్రం దండుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం సార్. మరి ఈ రకంగా అది ఎవరి నుంచి దండుకుంటున్నారు? మీలాంటి నాలాంటి అలాగే సగటు అభిమానుల యొక్క వాళ్ళ వీక్నెస్ని బట్టి వీళ్ళు దండుకున్నారు. ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారు కరెక్ట్ పాయింట్ రేజ్ చేశాడు. మరి ఈ రోజే గుర్తొచ్చింది ఆయనకి, ఈ వాయిస్ ఏదో ముందు నుంచి రైజ్ చేయొచ్చు కదా, ఇంకాస్త బాగుండేది. ఎస్, మేబీ ఆయన ఇంతకుముందు రైజ్ చేశారు, ప్లాట్ఫామ్ మనకు గుర్తులేదు. ఓవరాల్గా సార్ ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారు, ఒకటి నిర్మాతల అంశం పర్సంటేజీ, రెండు ఈ రకమైనటువంటి పెద్ద నిర్మాతలందరూ కూడా ఈ టికెట్ రేట్లు పెంచేసి సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేసి వాళ్ళు మాత్రం బాగుపడుతున్నారన్న అంశం ఎలా చూడాలి సార్? మీ ఉద్దేశం ఏంటి? ఆర్ నారాయణమూర్తి గారు చెప్పినటువంటి నిర్మాతల అంశం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. సార్ లక్ష్మణ్ గారు నన్ను అడిగారా? మీరే సార్, మీరే. ఎన్ని చెప్పినా కూడా సినీ థియేటర్లలో జరుగుతున్నటువంటి వ్యాపారాలు కానీ, బయట తినుబండారాల వస్తువుల విషయంలో కానీ, టికెట్ ధరల విషయంలో కానీ, అది ప్రభుత్వ కంట్రోల్లో లేకుండా జరిగిపోతుంది కాదండి. ఒక సినిమా థియేటర్లో నారాయణమూర్తి గారు చెప్పేవాటి అన్నిటిని కూడా మనం పరిశీలించేటప్పుడు ఏది కూడా ఆయన అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాడు. ఆ ఫ్యాక్ట్ అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పేజీ నుంచి ప్రెస్ రిలీజ్ ఏదైతే అయిందో అది కానీ, థియేటర్ల సంఘాల వాళ్ళు కానీ, నిర్మాతల సంఘాల వాళ్ళు కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరులో అంటే అందరికీ కమ్యూనికేషన్ గ్యాప్, ఎవరికి వారికి మేమే పెద్ద అనేటువంటి పద్ధతులు. ఇప్పుడు థియేటర్లు లేకపోతే సినిమాలు రిలీజ్ చేసి ఏం చేస్తారు? థియేటర్లు ఉండాలి. మీరు అన్నట్టు థియేటర్లు ఏమైపోయింది? కొన్ని శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి థియేటర్లు. ఇవాళ కాస్ట్లీ అయిపోయింది సినిమా థియేటర్. ఎందుకంటే సినిమా యాక్టర్లు కూడా విపరీతంగా డిమాండ్ చేస్తున్నారు. ఒక ఫిల్మ్ సక్సెస్ అయిందిరా అంటే నెక్స్ట్ ఫిల్మ్ కల్లా మళ్ళీ తర్వాత ఉంటామో లేదో కూడా తెలియదు, వాళ్ళు విపరీతంగా డిమాండ్ చేస్తున్నారు. అంటే కాస్ట్ పెరిగిపోయింది. కాస్ట్ పెరిగిపోయినప్పుడు నిర్మాత ఏం ఆలోచిస్తాడు? కాస్ట్ అనుకూలంగా తనకు తిరిగి పేమెంట్ అంటే రీపేమెంట్ రాకపోతే ఏమైపోతుంది? తను నష్టపోతాడు. అందువలన రకరకాల మార్గాల్లో సినిమా థియేటర్లను ఈ నిర్మాతలు లేకపోతే సినిమా యాక్టర్లే లీజ్ తీసుకోవడము, కొనుక్కోవటము, ఇవన్నీ జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు సామాన్య ప్రేక్షకుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? సరే, ఓ రకమైన ఆర్థికంగా ఉన్న వాళ్ళు పిల్లలతో ఫ్యామిలీతో సినిమాకు పోయారు అనుకోండి, వాళ్ళకి 1000 రూపాయలైనా 2000 ఖర్చు అయినా పెద్ద బాధ ఏం లేదు, వచ్చేస్తారు సినిమా అలా చూసుకునేది. బట్ సామాన్య పౌరులు, మధ్యతరగతి పౌరులు సినిమా థియేటర్ వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చింది కదా, పోవటం లేదు కదా. చివరకు నేల టిక్కెట్లు గతంలో ఉండేటివి నేలనే తీసేశారు. ఇప్పుడు ఏ సినిమా హాల్లో, ఈవెన్ పల్లెటూరులో ఉండే సినిమాలు, మండల కేంద్రాలు ఉండే వాటికి పోయినా కూడా నేల లేదు. ఆ నేల టికెట్ తీసేశారు, నేల కూడా లేదు, అన్ని కుర్చీలు బెంచీలే. అంటే దాని వలన ఏమైపోయింది? ఈ మధ్యతరగతి ప్రజలలో అక్కడికి వెళ్ళటం లేదు,
లేదే పేదవాళ్ళు వెళ్ళటం లేదు అని అనుకున్నప్పుడు సినిమా హాలు నిండకపోతే కనీసం 30 రోజుల పాటు నిండి వసూలు రాకపోతే ఖచ్చితంగా భారీ బడ్జెట్ తో ఉన్న సినిమాలు నష్టం వచ్చి తీరుతాయి. అది వేరే అంశం. బట్ సినిమా థియేటర్లు ఎవరైతే లీజు తీసుకుని కూర్చున్నారో, లీజు తీసుకున్నారో కొనుక్కున్నారో రేట్లు విపరీతంగా పెంచి మళ్ళీ గవర్నమెంట్ లో వాళ్ళకి పలకపడి ఉంటుంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు మళ్ళీ ఆ సినిమాకు ప్రత్యేకంగా రేట్లు పెంచుతూ గవర్నమెంట్ ఆర్డర్లు తెచ్చుకుంటారు. ఏమి అంటే మేము భారీ బడ్జెట్ పెట్టాము, నష్టం వస్తుంది కాబట్టి రేట్లు పెంచండి అని చెప్పి ప్రభుత్వం కూడా వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఆ సినిమా యాక్టర్ ఆ నిర్మాతతో ఉన్న సంబంధాలను బట్టి రేట్లు పెంచేస్తారు. దానివల్ల ఏమైపోయింది, ఓటీటీకి ప్రాధాన్యత పెరిగింది. అది అంతటి ఖర్చు పెట్టే మనం ఎందుకు వెళ్తాం, మనం ఓటీటీ పెట్టేసుకుంటే అయిపోతుంది, సెల్ఫోన్లో కూడా చూడొచ్చు. స్క్రీన్లు కూడా పెద్ద స్క్రీన్లు ఉండేటువంటి టెలివిజన్లు వచ్చాయి ఇళ్లలో పెట్టుకోవడానికి, హాళ్ళల్లో. అదే పరంగా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకుని హాళ్ళల్లో సినిమాలు అవసరమైతే ఇట్లోనే చూసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో భారీ బడ్జెట్ కింద పెట్టి సినిమా ఫెయిల్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఆ నిర్మాత నష్టపోవాల్సింది. మరి ఇన్ని కారణాలు, చాలా కారణాలు ఉన్నప్పుడు సామాన్య ప్రేక్షకుడు ఎందుకు వెళ్తాయండి ఆ సినిమా థియేటర్కి అంత ఖర్చు పెట్టుకొని? బయటికి ఇంటర్వెల్లో బయటకు వచ్చి టీ తాగాలంటే అంటే కూడా తాగలేని పరిస్థితి. అసలు ధరల నియంత్రణ గవర్నమెంట్, అది నువ్వు సినిమా థియేటర్లో అమ్ము, షాపులో అమ్ము, ఎక్కడైనా అమ్ము. షాపులో మనం మామూలుగా మన వీధిలో చిన్న చిన్న షాపులు ఉంటాయి, అక్కడికి వెళ్తాం, తినే పదార్థాలు ఉంటాయి. మనం తీసుకొని వాడు 10 రూపాయలు ఉండేది 11, 12 చెప్పాడు అనుకోండి, దాని మీద ఎంఆర్పి ఉంటుంది. అది చూసి ఏమరా 10 రూపాయలు అంటే 12 అమ్ముతున్నావు, ఇదిగో 10 అంటాం. సినిమా థియేటర్లో ఆ పని ఉంది, ఆడ ఎంఆర్పి ఉందే. ఎవరు 10 రూపాయలు వాడు 50 రూపాయలకు అమ్ముతుంటే 10 రూపాయలు 2 రూపాయలు అమ్ముకున్నట్టు అది వేరు. 50 రూపాయలకు అమ్ముతున్నాడు 10 రూపాయలు. 50 రూపాయలకు అమ్ముతూ ఉంటే అక్కడ లోపల ప్రభుత్వం ఏం చేసింది? ఎందుకు తనిఖీలు చేయలేదు? ఎందుకు ధరల అక్కడ పట్టిక పెట్టి ఇదిగో ఈ రేట్ల మీద అమ్మాలని చెప్పరు? ఇప్పుడు మనం ఒక హోటల్కి పోతామండి, రేట్లు కార్డు అక్కడ అంటించుకుంటుంది. టీ తాగితే ఇంత పలాని వస్తు పలాని ఇంత పలాని కంపల్సరీ చేశారండి. హోటల్స్లో మెనూ ఇస్తాడు, కంపల్సరీ చేశారు. అక్కడ ఏమైనా ఉందా పద్ధతి? ఏమీ లేదు. అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్మేస్తారు. అమ్మేస్తుంటే చూస్తూ ప్రభుత్వం ఉంటున్నది. ప్రేక్షకులు అక్కడికి వెళ్ళినప్పుడు, పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పిల్లలకి ఏదైనా కొనియాల్సి వస్తుంది. కొనియాలంటే నీకు భయంకరమైన రేట్లతో అమ్మేస్తూ ఉంటే వాళ్ళు, మరి ఆ రెవెన్యూ ఎవరికి పోతున్నది? సినిమా థియేటర్లకు పోతుందా? ఆడెవడో షాప్ పెట్టుకున్నాడు, మనకి లీజుకి ఇచ్చారా? ఆ షాపులు ఎవరివి? ఇవన్నీ కూడా అంటే ఒక చట్టబద్ధత ఉండాలనా లేదా అంటే చట్టబద్ధత ఉండాలి, నేనైతే ఉండాలి అంటే. అది సినిమా థియేటర్లకు పోతే అక్కడ ఎందుకంటే అంత రేట్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఇది సినిమా థియేటర్ల వరకే కాదు, ఇంకా ఆలోచిస్తే కూడా మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళామనుకోండి, ఫ్లైట్లో వెళ్ళడానికి. అంటే ఫ్లైట్లో వెళ్ళేవాడంటే పెద్ద కోటీశ్వరుడు, వాడు ఫ్లైట్లో వెళ్తాడు, వాడు బయట తాగే 10 రూపాయలకి 100 రూపాయలని అక్కడ ఇస్తాడు అని చెప్పి ఇవాళ సామాన్య ప్రజలు కూడా ఫ్లైట్లో వెళ్తున్నారు. అక్కడ టీ 100 రూపాయల లోపల, మళ్ళీ దానికి జిఎస్టీ అన్ని వేసి 120, బయట 10 రూపాయలు, ఆడ 120 రూపాయలు. ఎవడు అడుగుతున్నాడు దాన్ని? పట్టించుకునేవాడు ఎవడు? కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నది? ఇది ఏమైపోయిందంటే లాలూచి అయిపోయింది. అంటే ఈ కంపెనీలతో ఇప్పుడు అన్ని కూడా ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ కంపెనీలు, వాళ్ళతో లాలూచి. అలాగే ఇక్కడ థియేటర్లు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద నిర్మాతలు, లేకపోతే సినిమా యాక్టర్లు, థియేటర్లు, వాళ్ళతో ఐలి పలుకుబడి ముఖ్యమంత్రుల దగ్గర. ఏమంటే సినిమా యాక్టర్లు ఏంటంటే వాళ్ళు కూడా సామాన్యమైన ప్రజలే. ఏంటి ప్రత్యేకత చెప్పండి? ఇప్పుడు నేను అపాయింట్మెంట్ కావాలి సీఎం కంటే ఇస్తాడా? ఇవ్వడు. సినిమా యాక్టర్ ఆయన ఏ యాక్టర్ అయినా పర్వాలేదు, అపాయింట్మెంట్ వచ్చేస్తుంది. ఇది రాజకీయ కోణంలో వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఒకరిని ఒక పార్టీ ఒకరని చెప్పడం లేదు, అందరూ కూడా అలా రేట్లు పెంచేసుకొని పెంచండి అంటే పెంచేయడమేనా? ఒకటి. పవన్ కళ్యాణ్ గారు
అసలు అది సినిమాటోగ్రఫీ మినిస్టర్కి సంబంధించిన అంశము. రెండోది ధరల గురించి అంటే అది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత. ఆయన సినిమా రిలీజ్ అవుతున్నది అనుకుంది, సినిమా థియేటర్లో ఏదో బంద్ అని పిలిపించారను, సినిమా హాల్ చెప్తున్నామను, వాళ్ళ ప్రాబ్లమ్స్తో వాళ్ళు చెప్పారు. ఈయన పేషీ నుంచి ప్రెస్టీజ్ ఎలా ఇస్తారండి? అలా ఇవ్వచ్చా? ఆయన సంబంధించిన శాఖ కాదు ఒకటి. ఒక సినిమా యాక్టర్గా ఇవ్వలేదు, పేషీ నుంచి వచ్చిందని మీడియాలో వచ్చింది. పేషీ ఎలా రిలీజ్ చేస్తారు నాకు అర్థమే కాదు. ఇంతవరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒక ప్రైవేటు అంశాన్ని ఒక సీఎం అంటే మినిస్టర్ల కార్యాలయం నుంచి ప్రెస్ నోట్లు వస్తాయన్నది నేను ఫస్ట్ టైం విన్నా 45 ఏళ్ళ జర్నలిస్టుగా, ఫస్ట్ టైం. మరి ఏం చెప్పాలి దానికి? ఎందుకు మీ స్వార్థ ప్రయోజనాలు ఉపయోగించుకుంటారు? అన్ని విషయాలు కూడా ముఖ్యం. నువ్వు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన నీ సినిమా గురించి, నీ స్వార్థం గురించి ఉపయోగించుకుంటావా? అసలు సినిమాలు ఎందుకండి? మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన చెయ్యండి. తగ్గులు వేసుకుని అక్కడ మళ్ళీ ఆ డ్యాన్సులు వేసుకుంటూ ఏంటి నువ్వు ఒక మంత్రిగా ఉంటూ అక్కడ డ్యాన్సులు వేసుకుంటాడు ఏంటి? నాకు అర్థం కాలేదు. అది ఎన్టీ రామారావు కూడా అదే తప్పు చేశాడు. ముఖ్యమంత్రి అయినా ఆయన సినిమా తీశాడు, తర్వాత ఎవరు సలహా చెప్పారో మనకు. ఇక్కడ మీరు రాజకీయ ఒక రంగంలో ఉన్నప్పుడు ఇంకో రంగం ఎన్నుకున్నప్పుడు పోనీ ఆ రంగం ఏమైనా పవిత్రమైందా? లక్ష్మణ్ గారు ఇప్పుడు ఈ పవిత్రమైందా? 8 సినిమాలు ఇవాళ దేశ భద్రత, జాతీయత, నేషనల్ ఒకటి మంత్రి సార్ ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ సినిమాతో పాటు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు రిలీజ్ అవబోతున్న హరిహర వీరమలతో పాటు ఈ పెండింగ్ లో ఉన్నటువంటి 2-3 సినిమాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నవి, ఇవన్నీ కూడా ఆయన డిప్యూటీ సీఎంగా లేదంటే మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు రన్నింగ్లో ఉన్నాయి సార్ ఇవి. అయితే ఆయన ముందే చెప్పాడు నేను వీటితో క్లోజ్ చేస్తాను, ఎందుకంటే సగంలో అది ఆపేయటం అంటే అది నిర్మాతకు భారీ నష్టం, అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా. కాబట్టి ఏంటంటే అది అతని బాధ్యతగా ఆయన చెప్పాడు. 2 దీని తర్వాత సినిమాలు కంటిన్యూ చేసే అవకాశం లేదంటే మళ్ళీ ఆయన దాంట్లో కూడా ఏమి స్టేబుల్గా లేరులేండి. అలాగని చెప్పేసి మంత్రిగా ఉన్న వాళ్ళు చేయకూడదు అనడానికి అది రూల్ కూడా లేదు. మరి అండ్ మీరు అన్నది కరెక్టే, కానీ పాయింట్ ఒక స్థాయి వరకు ఆయన ఏమన్నాడంటే నాకు డబ్బులు అవసరం ఉన్నంత వరకు నేను సినిమాలు చేస్తాను అని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడటం చూసాం. అప్పుడు మళ్ళీ అనిపించింది అంటే ఈ 3టితో కాకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తారేమో అని చెప్పేసి. అలాగని చెప్పేసి ఈయన మంత్రిగా జీవితకాలం ఉంటారని రూల్ ఏం లేదు కదా, డిప్యూటీ సీఎం గానే ఉంటారని రూల్ లేదు కదా. ఈ గవర్నమెంట్ నెక్స్ట్ 2029 వరకే. మరి ఆ ఉద్దేశంతో ఎంత మాట్లాడి తెలియదు. మీరు ఏం చేసిన పాయింట్ ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక పార్టీని స్థాపించి పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే పార్టీకి అధ్యక్షుడు అయ్యాడో అప్పుడే సినిమాలు అనుకోవాలి. నువ్వు రాజకీయాలకు వచ్చి పార్టీకి అధ్యక్షుడు అయ్యావు, పార్టీలో కార్యకర్త కాదు నువ్వు. అధ్యక్షుడైన పార్టీకి ఎన్నికలు వస్తున్నాయి, ఢిల్లీ ఆ సినిమాలకు ఎందుకు ఒప్పుకుంటాడు? నాకు ఆదాయం దానివల్ల వస్తుంది కాబట్టి నేను సినిమాలో నటిస్తాను అంటే రాజకీయాలకు ఎందుకు వచ్చారు? మరి పార్టీ ఎందుకు పెట్టారు? మీరు సినిమాలో హాయిగా నటించి సంపాదించుకొని దర్జాగా ఉండొచ్చు కదా. అంటే రాజకీయ ఓకే సార్, అది మీ అభిప్రాయం. సంపాదన కోసం కాదు, గతంలో ఎప్పుడు జరగలేదా? రాజ్యాంగం లేదా రాస్తుందా? అటువంటి రూల్ ఏమైనా ఉందా? పార్టీ పెట్టే అధ్యక్షుడిగా ఉంటే సినిమాలు చేయకూడదని ఇబ్బంది ఉందా? సినిమాల్లో ఏదైనా చెడు ఉద్దేశం అయినా సమాచారం ఇస్తుంటే చెప్పండి. ఆయన సినిమాల్లో మొదటి నుంచి కూడా చెడు లేదు, ఇప్పుడు రాబోయే వాటిలో అసలు లేదు. ఓకే కిషోర్ గారు, టాపిక్ డైవర్ట్ అవ్వకుండా కిషోర్ గారు ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా తన అభిప్రాయం చెప్పారు. లెటర్స్ ఒపీనియన్. ఓకే అంటే పదే పదే చెప్తుంటే అటువంటి రూల్ లేదు. ఇప్పుడు ప్రజల సేవ కోసం వచ్చాము అన్నప్పుడు కొన్ని పాత్రలు చూడటానికి ఎబ్బెట్టుకుంటది. ఇప్పుడు బాలకృష్ణ గారి కంటే ఆయనకి అన్ని చెల్లుతాయి, ఆయన ఏదైనా సాగించుకోగలడు, అది పక్కన పెడతాం. అందరికి సాధ్యమయ్యేది కాదు ఇది. సరే, కమింగ్ టు ద పాయింట్, లెట్స్ నాట్ డైవర్ట్ ద ఇష్యూ. ఇప్పుడు సరే, మీరే ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మీరే స్పందించండి. టీడీపీ మీకు అలయన్స్ ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు నెక్స్ట్ రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఆయన క్లియర్గా ఆయన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టాడు. ఆర్ నారాయణమూర్తి గారు డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఏం జంకలేదు, ఒక ఫిల్మ్లో టవరింగ్ పర్సనాలిటీ అని కూడా జంకలేదు ఆయన.
అలాగే కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా కానీ ఆయన అభిప్రాయాన్ని కూడా కుండ బదులు కొట్టినట్టు ఇది ఖండిస్తున్నా అని చెప్పేసి, లేదంటే అది సరైనటువంటి అభిప్రాయం కాదన్నాడు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్కి దీనికి అలాగే ఈరోజు నారాయణమూర్తి ఒక్కళ్ళే కాదు, ఏ రోజైతే దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి దీని వెనక ఉన్నాడు అని చెప్పేసి ఒక లీక్ ఇస్తే అతన్ని రెండో రోజు జనసేన పార్టీ సస్పెండ్ చేసి ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం చెప్పాడు, ఆయన అక్కడ జనసేన ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు, ఎగ్జిబిటరు డిస్ట్రిబ్యూటర్ కూడా. ఏమన్నాడు, హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయక ముందే ఈ బంద్కి సంబంధించినటువంటి ఏప్రిల్ 19న కాకినాడ జిల్లాలో అనుకుంటే అక్కడ జరిగినటువంటి మీటింగ్లో నిర్ణయం జరిగింది. అలాగని చెప్పేసి దీని మీద ఏమీ ఒక క్లారిటీ రాలేదు, ఒక నిర్ణయానికి రాలేదు. ఇంకా మాట్లాడితే దిల్ రాజు బ్రదరే దీన్ని ప్రపోజ్ చేశాడు అని అదొక అంశం. కాకపోతే ఈరోజు నారాయణమూర్తి గారు అన్నది ఏంటంటే, ఇప్పుడు మామూలు వ్యక్తులు ఎవరన్నా మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఒక వేరే విషయం. ఒక డిప్యూటీ సీఎం పేషి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అని అంటే మరి దాన్ని అనుకున్నటువంటి నిజాలు తెలుసుకోవాలి కదా అనేది. అలా కందుల దుర్గేష్ గారు దానికి మీరేమి రెస్పాండ్ అవుతారు అది చెప్పండి. అదే సార్, అందరికీ ప్యానల్ ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారాలు. ముందుగా సినిమా అనేది వ్యాపారం అనేది మనం గుర్తించాలి సార్. సినిమా వ్యాపారం అయినప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఒక ఆదాయ వనరు, దీన్ని అందరికి తెలిసిన విషయమే. పన్నుల రూపంలో కానీ మరే ఇతర రూపంలో కానీ సినిమా పరిశ్రమ నుంచి మన ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది అనేది నిజం. ఇక్కడి నుంచి చూసినట్లయితే నారాయణమూర్తి గారు చెప్పిన వాక్యంలో కొన్ని కీలకమైన మార్పులు చెప్తున్నాను. సమస్యలను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు పిలవలేదు అన్నారు. ఆయన పరిచిపోయినట్టున్నారు. గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సినిమా పెద్దలందరూ వెళ్ళి ఆయన కలిశారు. ఆయనే చెప్పారు, ఇప్పటిది కాదు ఈ సమస్య, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది దాని నొప్పి. గుడ్డు పెట్టేదంటే ఇన్ ది సెన్స్ మన సినిమాని తీసే నిర్మాతలు అయితేమి, వీళ్ళైతే మిగిలిన నిర్మాణ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఏమవుతుంది, ఇవన్నీ కూడా తెలిసిన సాధక బాధలు తెలిసినవి ఉన్నాయి. వాళ్ళు 10 రూపాయలు, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుంటే ఒకవేళ వాళ్ళు చేసిన ప్రయోగం ఇబ్బంది జరిగినట్లయితే పెట్టిన డబ్బులన్నీ పోతున్నాయి. అట్లా కాకుండా ఈ థియేటర్ల యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దానికి నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు డబ్బులు సంపాదిస్తున్నారు. చిన్న పరిశ్రమలకి లాభాలు రావడం లేదు. ఇవన్నీ కాన్సెప్ట్ అండి. వీరందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు అయితేమి, నిర్మాతలు అయితేమి, సినిమా థియేటర్ ఓనర్స్ అయితేమి, వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏ విషయంలో కూడా అన్యాయంగా పోయే మనిషి కాదు. ఖచ్చితంగా కూడా కూర్చొని చర్చించుకొని సమగ్ర రూపంలో మన సినిమా వాళ్ళందరూ కలిసి ఫిలిం ఛాంబర్ వాళ్ళు టికెట్ ని పెంచుకునే దానికి ఎందుకు అవకాశం ఇవ్వాలి. అదే విధంగా థియేటర్ల యాజమాన్యంలో ధరల నియంత్రణ లేదు. వీటన్నిటి గురించి చర్చించుకొని రండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి దాదాపుగా సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పలేదు అనడం ఎంత తప్పో, వీళ్ళు కలవకపోవడం కూడా అంతే తప్పు. ఈ రోజున ఉన్నట్టుండి సంవత్సరము దాదాపుగా గత 10 సంవత్సరాలుగా సాగుతున్న సమస్యని ఈ రోజు ఉన్నట్టుగా ఇక్కడ మూసేయడం అనేది, ప్రభుత్వంతో చర్చించకుండా బందులు చేయడం ఏంటండి? ఇది కరెక్ట్ అని అంటారా? పెద్దలు చెప్పాలి. ప్రభుత్వం దగ్గరికి నివేదిక తీసుకొచ్చి మీరేమనుకుంటున్నారు వాళ్ళ సమస్యను నివేదించి పరిష్కార మార్గాలు మీరు చూపిస్తే చెప్తారు. సపోజ్ నేనేదో ఒక బ్యాగుల వ్యాపారం చేసుకున్నానండి, దాని లోటుపాట్లు నాకు తెలుస్తాయి. నేను అదే బ్యాగుల వ్యాపారం చేసుకునేవాడిని, ప్రభుత్వంలో ఉన్నాను కదా అని చెప్పి ఎవడో సమస్య వస్తే నా నోటుకు వచ్చింది నేను చెప్పేశాను అనుకోండి, బ్యాగులకు సంబంధించి నాకు ప్రాఫిట్ అయ్యేటట్టు చెప్తాను అని అదే ఆయన ఉద్దేశం. సినిమాకి సంబంధించిన వ్యక్తిగా అక్కడి నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎటువంటి సేవలు చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నారు అన్ని గుర్తెరిగి చెప్పండి. ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరందరూ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు పెద్దలందరూ కూర్చొని సీఎం గారిని కలవండి, నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పడంలో తప్పనేది అయితే నాకైతే కనపడలేదు. సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఏదో 10 మంది ఇందాక అన్నట్టు ఆ నలుగురు అన్నట్టు ఎవరో నలుగురు వచ్చి వాళ్ళ సినిమా సమస్యల గురించి మాట్లాడిపోవడం కాకుండా ఈరోజు నారాయణమూర్తి గారు ఆవేశపడుతున్నారు. గతంలో నేను చిన్నప్పటి నుంచి సినిమా చూస్తా ఉన్నాను ఆయన్ని. ఆయన చెప్పే సందేశం కరెక్ట్ గానే ఉంటుంది. అందరికీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సామాన్య ప్రజలకు న్యాయం చేయాలి అనే విధంగా ఆయన ప్రతి సినిమా కూడా ఉంటుంది. ఆ స్పీడ్ ని కొంతమంది అందుకోలేకపోవచ్చు. ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, చిన్న పరిశ్రమ చనిపోతుంది, చిన్న పరిశ్రమను బతికించండి, లాభాల్లో వాటాలు ఇవ్వండి అని. ఇది ఏ ఒక్కరు చెప్పదగినది కాదండి. పవన్ కళ్యాణ్ గారు
ఈరోజు సినిమాలను తీసుకొని సినిమాలే ఆయన చేసుకోవాలనుకుంటే ఆయన దారి వేరేగా ఉంటుంది. మనందరి మధ్య మాట పడాల్సిన అవసరం లేదు. ఆయన అదృష్టమో లేకపోతే అభిమానమో, ఆయన చేస్తున్న అభినయమో, ఆయన చేస్తున్న సేవలో 2-3 సినిమాల నుంచే ఆయన అభిమానించే వాళ్ళు తీవ్రంగా పెరిగిపోయారు. నాలాంటి వాళ్ళు ఎంతమందో ఈ రోజు ఉన్నారు. ఏమి తెలియని వాళ్ళు ఈ రోజు వచ్చి రాజకీయంగా సేవ చేయాలనే కోరికతో ముందుకు పోతున్నారు. ఈ రోజు ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, సమస్య అనేది మీరందరూ కూర్చొని చర్చించుకొని సీఎం దగ్గరికి తీసుకెళ్ళండి, నా వంతు ప్రయత్నం చేస్తాను, నేను అడిగితే నా సొంతానికి అడిగినట్టుంది అని చెప్పి చెప్పడంలో తప్పు లేదు. ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమ తెలుగువాడు గర్వించదగ్గ స్థాయిలో అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఇందాక సార్ అన్నట్టు నేల టికెట్లు కూర్చొని నేల చేసామనేది అప్పటి రోజులు వేరండి. అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ప్రతి ఒక్కరు లగ్జరీని కొనుక్కుంటున్నారు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే వినోదం ఏదైతే ఉందో అది సినిమా. దీనిని మనం ఒప్పుకొని తీరాల్సిందే. మాస్ నుంచి మధ్య తరగతి దాకా ఎక్కువగా సినిమాలకి అట్రాక్ట్ అవుతారు. వారం మొత్తం కూడా పని చేసుకొని ఆట విడుపుకి పిల్లల్ని తీసుకెళ్లేవారు. మా నాన్నగారు చిన్నప్పుడు కూడా తీసుకెళ్లేవారు. వీటన్నిటిని కూడా మనం సమాంతరం చేయాల్సిన అవసరం ఉంది. డిస్కస్ చేసుకోవాలి ఎక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సినిమాకి 2-3 రోజుల తర్వాత కొత్త సినిమాకి కలెక్షన్ లేకుండా పోతున్నాయంటే విపరీతంగా పెరిగిపోయిన ధరలు. ఒక మధ్య తరగతి నడి వయస్కుడు పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లి నేను ఈ వారం అంతా కష్టపడ్డాను అని అక్కడికి వెళ్తే సినిమా టికెట్ ఆయన నచ్చిన అభిమానికి 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కుంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు కానీ ఏమైనా తీసిమంటే టికెట్ ధర ఏదైతే ఉందో దానికి 3-4 ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. దీన్ని నియంత్రించాల్సిన పరిస్థితి ఉంది. కేవలం నేరుగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చర్చకు వచ్చినప్పుడు ఈ విధంగా మనం ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పుంటే మనం ఆలోచించాలి. బంద్ చేస్తున్నామని ప్రకటించినప్పుడు బంద్ ఎవరి మీద చేస్తారండి? ప్రభుత్వం మీదే చేస్తారు. ప్రభుత్వం మీ సమస్యను పరిష్కరించకపోతే, మీ సమస్యలు ఏంటో వాళ్ళకి చెప్పకపోతే ఏ విధంగా తెలుస్తుంది సార్? ఖచ్చితంగా సీఎం పేసీ నుంచి, డిప్యూటీ సీఎం పేసీ నుంచి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ నుంచి లెటర్ వచ్చిందంటే ఆ శాఖకు సంబంధించిన చర్చలేమైనా మాతో జరపలేదు, నివేదికలు ఏమి రాలేదు. చెప్పకుండా ఏకపక్షంగా బంద్ ప్రకటిస్తే ఎలా అనేది అడగడంలో తప్పులేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సినిమా అంటే ఒక నలుగురు మనుషులే కాదు, దాన్ని ఏకపక్షంగా నియంత్ర ధోరణిలో చూడాల్సిన అవసరం లేదు. నారాయణమూర్తి గారు కూడా సినిమా బతకాలనే కోరుకుంటున్నారు. పూర్వ వైభవం రావాలి. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే 100 రోజులు ఆడే పరిస్థితి ఉంది. ఈ రోజు పైపెచ్చు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ ప్రమాణాలు దాటిపోయింది. అలా సినిమాలు తీయాలంటే నిర్మాతలకి, హీరోలకి కొంత ఖర్చు అవుతుంది. ఒక సినిమా తీయడానికి గతంలో 6 నెలలు తీస్తే ఈ రోజు రాజమౌళి లాంటి డైరెక్టర్లు చూసినట్లయితే కొంత సమయం కావాలి. ఆహార్యం కాడి నుంచి వాళ్ళు తీసుకునే సమయం మొత్తం కూడా పెరిగిపోతుంది. ఇది వ్యాపారంగా భావించినప్పుడు 1 నెల పనిచేసినప్పుడు ఎంత వస్తుందో 10 నెలలు పనిచేసినప్పుడు ఆ దామాషలో అందాల్సిన పద్ధతి ఉంది. అది అందరికీ వర్తిస్తుంది. దర్శకులకి, హీరోలకి అందరికి కూడా వర్తిస్తుంది. అదేవిధంగా నిర్మాత కూడా వీటిలన్నిటిని బేర్ చేసి ముందు తీసుకెళ్లాలన్నప్పుడు 1000 కోట్ల బడ్జెట్ ని తెలుగు సినిమా పరిశ్రమ దాటిపోయింది. దాన్ని చేరుకోవాలంటే ఆ 1000 కోట్లు ఒక 500 కోట్లు 400 కోట్లలో పెట్టాల్సిన అవసరం ఉంది. అంత పెట్టిన సినిమాకి 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేయడం ఎట్లాగండి? సమస్యను పరీక్షించుకోవాలంటే అందరూ కూర్చోవాలి. అన్ని తరగతుల వారు కూర్చోవాలి, చిన్న పరిశ్రమ వాళ్ళు కూర్చోవాలి, డిస్ట్రిబ్యూటర్లు కూర్చోవాలి. ఆయన చెప్పిన దానిలో తప్పైతే నాకేం అనిపించలేదండి. ఇప్పటికైనా అందరూ కూర్చొని పర్సంటేజ్ల విధానం కావాలా, లేకపోతే మరో విధం కావాలా అనేది వాళ్ళు కూర్చొని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సమయం వచ్చింది. ఈ రోజు పర్టికులర్ గా జూన్ 1వ తారీఖు నుంచి బంద్ ఎందుకు చేస్తున్నారంటే దాదాపు 2 సంవత్సరాల పాటు విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాజకీయంగా ప్రభుత్వంలో ఉన్నారు. ఇక్కడ ఇబ్బంది పెట్టి మేము లాభం పొందాలి అన్న ఆ నలుగురికి సమాధానం చెప్పాలంటే ఈ 40 మంది కూర్చొని మాట్లాడాలి. చిన్న వాళ్ళైతే పెద్ద వాళ్ళైతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూర్చొని మా సమస్య ఇది, పరిష్కార మార్గం ఇది అని చెప్పిన తర్వాత కూటమి ప్రభుత్వం మనకు కానీ పరిష్కరించకపోతే ఆ రోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ కోసం వివిధ సంఘాల సూచనలు ప్రభుత్వం తీసుకోవడం చూస్తుంటే ఇది అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం అనిపిస్తుంది. ఇప్పటికైనా పెద్దలందరూ కూడా చర్చించి అన్ని వర్గాలకి న్యాయం చేసేటట్టు తెలుగువాడి సినిమా అంతర్జాతీయంగా కాదు, లోకల్ గా కూడా అందరూ చూసే పరిస్థితిలో ఉంది. అన్ని నైపుణ్యంతో ఇప్పుడు హోమ్ థియేటర్ లో వేసుకున్నాం అనుకోండి, అంత అపీరెన్స్ రాదు. ఇప్పుడు బాహుబలి మేము 70 mm స్క్రీన్ లో చూసినట్లు ఇక్కడైతే రాదు. మన తెలుగువాడైన రాజమౌళి గారు తెలుగు సినీ నటీ నటులు ఏ విధమైన అద్భుత నటన కనబర్చారు అని అంటే పెద్ద స్క్రీన్ మీద చూడాలి. పెద్ద స్క్రీన్ పోవాలి అంటే అన్ని రకాలుగా సినిమా పరిశ్రమ బతకాలి, హెల్తీగా కావాలి. ఏదో 2-3 సినిమాలు ఆడుతున్నాయి,
అంత ఖర్చు పెట్టి తీసిన తర్వాత ఏ వ్యాపారస్తులు కూడా సినిమా లాస్ రావాలని కోరుకోడు. ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు నాణ్యమైన సరుకు ఇవ్వాలి, ఓ 10 రూపాయలు నేను సంపాదించాలి, నా పెట్టుబడి ఎక్కువ, నాకు రాబడి కావాలి అనుకోవడంలో తప్పు లేదు. ఇదేం దోపిడీ కాదు. పక్కన చూస్తూ ఉంటే లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయలు దోపిడీ చేసిన పరిస్థితి, ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి. సినిమా పరిశ్రమ అనేది వ్యాపారం, ఆ వ్యాపారం నుంచి రాబడి వస్తుంది కాబట్టి ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉంది. సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిర్ణయం చెప్తే ఏకపక్షంగా ఉంటుంది. మీరందరూ కూర్చొని సీఎం గారికి చెప్పండి, నేను సపోర్ట్ చేస్తాను చెప్పడంలో తప్పు లేదు. దీన్ని వక్రీకరించాల్సిన అవసరం కూడా కాదు లేదు. నారాయణమూర్తి గారు కూడా క్లియర్ గా చెప్పారు, పరిస్థితి సినీ పరిశ్రమ బతకాలి, చిన్న పరిశ్రమలు కూడా ముందుకు రావాలని. అందరికి తెలుసో లేదో మరి పీపుల్స్ సినిమా అనే పేరు మీద పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలు ఆపేసి చిన్న చిన్న సినిమాలు తీయాలనే ఆలోచన కూడా అప్పట్లో ఉండింది. అది ముందుకు వెళ్తుందో లేదో మనకు తెలీదు. ఇది సినిమా పరిశ్రమని బతికించాల్సిన అవసరం. అందరూ సమన్వయంతో ముందుకు నడవాలని జనసేన పార్టీ తరఫున ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఓ సినీ అభిమానిగా నేను కోరుకుంటున్నాను. ఓకే కిషోర్. గురునాథం గారు, ఇది చిలికి చినికి గాలివాన ఏదట్టుంది. కాసేపటి క్రితమే ఆర్ నారాయణ మూర్తి గారి వ్యాఖ్యలపై నిర్మాత నట్టి కుమార్ గారు స్పందించారు. దీని వెనక ఒక రాజకీయపరమైనటువంటి కోణం కూడా ఉంది, అది త్వరలోనే బయట పెడతాను, ఆయన వెనక ఎవరో ఉండి ఇవన్నీ కూడా మాట్లాడిస్తున్నారు. ఇదే నారాయణమూర్తి గారు, పోసాని కృష్ణమురళి గారు చాలా క్లోజ్గా గత ప్రభుత్వంతో అసోసియేట్ అయిన ఉన్న సందర్భంలో మరి ఆ ప్రభుత్వం ఏం చేసింది చిన్న సినిమాకి, కనీసం 5వ షోను కూడా సాధించలేకపోయారు, 5th షోను కూడా అని అంటూనే గత ప్రభుత్వ హయాంలో టికెట్ ధరలు ఏ విధంగా డిసైడ్ చేశారు, అప్పుడు కూడా వీరు ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడలేదు. కాబట్టి దీని వెనకాల ఒక పొలిటికల్ ఎజెండా కూడా నడుస్తోందని చెప్పేసి అదే సినిమా ఇండస్ట్రీకి అదే ఆర్ నారాయణమూర్తి గారు ఇందాక మాట్లాడుతూ ఇదే నట్టి కుమార్ గారి పేరు కూడా ప్రస్తావించిన సందర్భంలో, ఏది ఛాంబర్ ఎదుట, ఫిల్మ్ ఛాంబర్ ఎదుట మేమంతా కూడా అప్పుడు టెంట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తున్న టైంలో నట్టి కుమార్ లాంటి నిర్మాతలు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారన్న అదే నట్టి కుమారు ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారి వ్యాఖ్యల వెనక ఒక ఎజెండా కూడా ఉంది. ఆ ఎజెండాకు సంబంధించి ఎవరెవరు ఉన్నారనేది కూడా త్వరలో బయటపెడతాం. సరే, ఉన్నారా లేదా అదంతా కూడా తర్వాత విషయం. ఓవరాల్గా ఆర్ నారాయణమూర్తి గారు టికెట్ల విషయంలో మాట్లాడింది అయితే ఖచ్చితంగా సబబు, ఆయన మాట్లాడింది దాదాపుగా అన్నీ కూడా. కాకపోతే ఇప్పుడే ఇదేదో ఓవర్ నైట్కి ఇప్పుడే జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు. ఆయనే అన్నాడు, ఆయన నిర్మాతగా ఉన్నటువంటి, ఆయన కోరుకుంటున్నటువంటి, ఆయన కూడా వన్ ఆఫ్ ది పర్సన్గా ఇది జరగాలని కోరుకుంటున్నాను ఆయన అన్నాడు. కాబట్టి పర్సంటేజ్ విధానం రావాలని, అది 20 సంవత్సరాలుగా పరిష్కారం కావట్లేదు ఆయనే చెప్తున్నాడు. 2 రేట్ల యొక్క పెంపుదల, లేదంటే థియేటర్స్లో ఏది ముట్టుకున్నా కాలిపోయేటటువంటి రేట్లు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుది కాదు, గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. మరి ఈ రోజు ఆయనకి ఎందుకు గుర్తు వచ్చిందో మరి ఇదే వాయిస్. కాబట్టి నట్టి కుమార్ గారు కాసేపటి క్రితం, ఇంకా అది మీడియాలోకి రాలేదు, చాలా వెరీ రీసెంట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ రెస్పాండ్ అయ్యాడు. మరి దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణం కూడా కనపడుతుందా? సార్, చాలా మంచి చర్చ ప్రారంభించారు. అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క అంశం సార్, స్పష్టంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్ అంతా పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మాట్లాడినటువంటి అంశాలు అవి సమాజానికి ఉపయోగపడే అంశాలుగా ఉన్నవి. కానీ తను మాట్లాడినటువంటి తీరుతెన్నులు ఎక్కడో గిచ్చి జోలబడినట్టుగా ఉంది. అవన్నీ కూడా సక్రమైనటువంటి భాష ప్రయోగించలేదు. ఎవరినో విమర్శిస్తూ తన మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొకటి మాట్లాడినటువంటి తాడి చెట్టు ఎక్కి ఎవరో దూడ మేత కోసం అన్నారంట. ఇప్పుడు నారాయణమూర్తి గారు తనకు ఉన్నటువంటి హావభావాలు, ఆ మాట్లాడినటువంటి తీరుతెన్నులు, హరిహర వీరమల్లు సినిమా సంబంధించినటువంటి అంశాన్ని చెప్పకనే చెప్తూ దాన్ని ప్రస్తావిస్తూ, కానీ అది ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘీభావానికి తెరలేపుంటే బాగుండేదని చెప్తూ, ఎట్ ద సేమ్ టైం ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో ప్రభుత్వాన్ని కూడా విమర్శ చేయటం కోసం
శృతిమెత్తనైనటువంటి పదజాలాన్ని వాడాడు. మేమంతా కూడా ఓటర్లం, మేమంతా కూడా మమ్మల్ని పిలవచ్చు కదా, ప్రజాస్వామ్యంలో ఎదురికి రాజులు తరాజులు గత పాలకులు జనం దగ్గరికి వచ్చి ఏమిటి సమస్యలని అడిగేవాళ్ళు అనేటువంటి భాష అది కరెక్ట్గా లేరు. ఇందాక మీరు చెప్పారు నట్టి కుమార్ గారు మాట్లాడినటువంటి అంశంలో దీన్ని ఆ కోణంలో రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడికి ఉంది. ఎందుకనంటే పోసాని గారితో వీరికి ఉన్నటువంటి సంబంధం నేను గతంలో కూడా చూశాను. నారాయణమూర్తి గారి యొక్క ప్రసంగాలు ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆవేశం, ఆవేదన, ఆక్రోశం, ఎప్పుడు బాధ అనే అన్ని ఉంటాయి. కానీ ఈ సందర్భంలో ఒక ప్రియాంబుల్ అంటాడు, 3 నెలల క్రితమే ఒక నోటీస్ ఇవ్వాలంటాడు. అవన్నీ ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? ఆ చట్టాల గురించి వీటన్నిటి గురించి ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి అంశం, ఒక వ్యాపారాత్మకమైనటువంటి అంశం, వినోదం కల్పించేటువంటి అంశం గత కాలంలో ఎప్పుడో మా తాతలు నేతుల దగ్గర మా మూతులు వాసన చూడండి, ఎప్పుడో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటా, అప్పుడెప్పుడో సింగిల్ థియేటర్లు వచ్చినాయి, ఆ థియేటర్లో చూడాలా, వాటిని బతికించాలా అంటే మన యొక్క జ్ఞానం, మన యొక్క ఆలోచన విధానం, మన పరిజ్ఞానం ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేకపోతే ఐటీ పెద్ద వరల్డ్ అంతా కూడా గ్లోబలైజేషన్ అయినటువంటి ఒక డాల్బాయ్ సిస్టంలో త్రిపురార్ అనేటువంటి సినిమా లేకపోతే బాహుబలి అనేటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్నటువంటి నేపథ్యంలో, ఆస్కారు పురస్కారాలు పొందుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనం సరే రేట్ల గురించి చర్చించాలా, పేదవాడికి అందుబాటులో ఉండాలా అనేటువంటిది అది ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, అది ఏం చేయాలా అనేది ఒక చర్చ జరపడంలో తప్పు లేదు. కానీ ఇంకా సింగిల్ థియేటర్లు ఉండాలా అంట, 400 థియేటర్లు తెలంగాణలో ఉంటే 200 అయినాయి అంట. ఇప్పుడు కాలక్రమంలో అన్ని అంశాలు కూడా ఇదివరకు ఉన్నటువంటి సిస్టమ్ అప్గ్రేడ్ అవుతా ఉంది. ఆ సిస్టంలో ఏ విధంగా దోపిడీ జరుగుతుందనే దాని మీద చర్చ పెట్టడంలో తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, కందులు దుర్గేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఆపాదిస్తూ ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ని తప్పుపట్టేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం. మీరు దాన్ని ఏ విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి అందరు రావాలా, చర్చల్లో పాల్గొనాలని పిలుపునివ్వటం చాలా పెద్దరికంగా ఉంది అది. కానీ ఇక్కడ నారాయణమూర్తి గారు ఏమంటారంటే ప్రభుత్వమే మమ్మల్ని ఇన్వైట్ చేసింది, కానీ ప్రభుత్వమే మా దగ్గరికి రావచ్చు కదా అంటే ఇప్పుడు వారు ఒక ఆలోచన విధానం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పోవాలా అంటే హైదరాబాద్ పోయి వాళ్ళు ఎక్కడన్నా మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో కూర్చొని చర్చలు చేయాలా అంటే యాజ్ ఏ సీఎం గా ఒక క్యాబినెట్ ఉంటది, ఒక డెసిషన్ ఉంటది. అది కాదులేండి, నేను అనుకుంటా లిటరల్ మీనింగ్ అది అయ్యి ఉండదు. దాని ఉద్దేశం ఏంటంటే వారే ఇన్వైట్ చేయాలి కదా అని. అది నాకు కూడా ఎందుకో ఇన్వైట్ చేయటం అనేది చెప్పటంలో తప్పు లేదు సార్. ఇన్వైట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, బట్ వారేమంటున్నారు తెలుసా మీకు? నేను చెప్తాను, విన్నాను నేను. అది కూడా ఇదివరకు రాజులు తరాజులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా జనం దగ్గరికి వచ్చేవాళ్ళు, మేము కూడా ఓటర్లమే, మా దగ్గరకు వచ్చి సమస్యలు అడిగి సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు అంటా ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సిస్టమ్ వేరు సార్. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంకాలం లోపు మనం ఒక 5 ఏళ్లు పరిపాలన చేస్తే గత కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం వచ్చేది కాదు. ఇప్పుడు ప్రతి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సమస్యల పరిష్కారం వైపు కొన్ని సమస్యల పరిష్కారం అవుతా ఉన్నాయి. అవును, మీరు అన్నట్లు అయినా ఇక ప్రభుత్వానికి వేరే పని లేదు ఏంటి? ఈ సినిమా ఇండస్ట్రీనే పెద్ద ప్రయారిటీనే ఏంటి? అంతకన్నా చాలా ఇంపార్టెంట్ సమస్యలు ఉంటాయి సార్, తప్పు లేదు. అదే వచ్చి అడగాల, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలా. అదేలేండి, అనేక సమస్యలు ఉన్నాయి. అమెరికా నుంచి వస్తున్నారు, క్వాంటమ్ వ్యాలీ పెడతామన్నాము, అనేక మంది విప్రో వాళ్ళు వస్తున్నారు, అదే విధంగా ఐబిఎం వాళ్ళు వస్తున్నారు, అందరు ఇక్కడ లులు వాళ్ళు వస్తున్నారు, వస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అవన్నీ వస్తున్నాయి కదా అని చెప్పేసి థియేటర్లో 300-500 టికెట్లు పెడతాము, 500-600 పెట్టి పాప్కార్న్ పెడతాము, ఇది ఒక 200-300 పెట్టి కూల్ డ్రింక్ పెడతాము, కొంటే కొనండి లేకపోతే సావండి అంటే మాత్రం కుదరదు. అట్లాంటివి జరగడం ఇది మాత్రం చాలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది వాళ్ళకున్న పలుకుబడితో ఒక చిన్న గ్యాంగ్ వేసుకొని ఎవరైతే ఆ నలుగురు అంటారో ఆ నలుగురు కూడా పేరంటానికి వచ్చినట్టు, పండగకి వచ్చినట్టు, పండక్కే కదా వీళ్ళు రిలీజ్ చేసుకునే పెద్ద పెద్ద సినిమాలన్నీ.
అదేమంటే ఒక పెద్ద ఒక ఫైల్ తెచ్చుకొని ఇంత ఖర్చు పెట్టామని చెప్పేసి అది తీసుకొచ్చేసి మాకు డబ్బులన్నీ వారం రోజులు వచ్చి పడిపోవాలి, మా జేబులు నిండిపోవాలి అని చెప్పేసి ఈ లోపల థియేటర్లో చచ్చిపోయినా పర్లేదు, తొక్కిసలాట జరిగినా పర్లేదు, మన హీరోయిజం చూపించుకుంటూ ఏ రకమైనటువంటి వ్యవహారాలు చేశామో చూసాం. నేను ఆ రోజే అన్నాను, అప్పుడు డిబేట్ పెట్టినప్పుడే, తెలంగాణలో జరిగిందా వేరే రాష్ట్రంలో జరిగిందా అప్రస్తుతం, దాన్ని చూసైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందే ప్రోయాక్టివ్గా చర్యలు తీసుకోవాలి, ఎటువంటి నిబంధనలు పాటించాలి, అలాగే థియేటర్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, అలాగే అక్కడ లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలి, 3 వీటన్నిటికన్నా ముఖ్యంగా ఆ రోజు ఆ ఫ్యామిలీ ఇక్కడ అప్రస్తుతమైనా కూడా మెన్షన్ చేస్తా, ఆ రోజు అసలు ఆ ఫ్యామిలీ అసలు ఆ టికెట్ భరించేటటువంటి పరిస్థితే కాదు. 1000 రూపాయల పైన ఆ చిన్న ఫ్యామిలీ 4000-5000 రూపాయలు పెట్టి జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ వీక్నెస్, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ హీరో ఐ మీన్ దాన్ని ఏమంటారు వర్షిప్నెస్, ఆ వర్షిప్నెస్ కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి చూసాము. దీని నుంచైనా బుద్ధి తెచ్చుకోవాలి ఎవరు, ప్రేక్షకులే కాదు ప్రభుత్వాలు కూడా. ఎక్కడో తెలంగాణలో జరిగింది, ఎక్కడో హైదరాబాద్ లో జరిగింది, రేపు ఇక్కడ కూడా జరిగింది, బాధ్యత వహిస్తారా? నేను ఆ రోజు అన్నాను, ఈ రోజు కూడా సమస్య పరిష్కారమైన ప్రజల నుంచి రావాల్సినటువంటి బాధ్యత, ప్రజల్లో మార్పు రావాల్సిన బాధ్యత ఉంది, ప్రజల్లో స్పందన రావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు లేదు పెద్దన్నగా ఇందాక ఆయన ఎత్తులు అన్నాడు, ప్రభుత్వం పిల్లలు ఉంటారు ఒక్క నిమిషం అండి, పిల్లలు ఉంటారు, మారం చేస్తారు. నా అభిమాన నటుడు ఈ రోజు ఫస్ట్ డేనే చూడాలంటాడు, వాడు చెప్తే అర్థం కాదు. 1000 రూపాయలు అంటే అది తెలియదు, వాళ్ళు చిన్నపిల్లలు. ఓకేనా, సరే చిన్నప్పటి నుంచి అది డెవలప్ చేసింది ఎవరు సార్? ఈ సినిమా ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేసినాయి, గవర్నమెంట్లు సినిమా ఇండస్ట్రీ కలిసి కొల్యూడ్ అయిపోయి నెక్సస్ అయిపోయి ఏంటి 100,000 కోట్ల రూపాయలు హీరోలకు పారితోషికాలు పెంచేసి ఇక ఎంతకన్నా పెద్ద యాక్టర్లు ప్రపంచంలో ఎవరు ఉన్నట్టు. ఇందాక ఆర్ నారాయణమూర్తి గారు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పాడు. ఎప్పుడు హాలీవుడ్ తీసుకుందాం, బెన్హర్, 10 కమాండ్మెంట్స్, హిందీ తీసుకుందాం, మొఘలి అజాం, తెలుగు తీసుకుందాం, లవ్కి 5 సంవత్సరాలు తీసాడంట ఆయన, 5 సంవత్సరాలు తీసాడంట. 5 సంవత్సరాలు ఎంత ఖర్చు అవుతుందండి? మరి అవే టికెట్ రేట్లు కదా. అయితే ఇక్కడ నాణ్యానికి అన్ని కోణాలు చూడాలి. అప్పట్లో ఏంటంటే ఈ పైరసీలు లేవు, ఈ దరిద్రాలు లేవు, ఈ ఓటీటీలు లేవు. చచ్చినట్టు ఇవాళ కాకపోతే నెల రోజుల తర్వాత అయినా, నెల రోజులు కాకపోతే 2 నెలల తర్వాత అయినా వాడికి ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారమో వాడి దగ్గర ఉన్న ఆర్థిక వెసులుబాటు ప్రకారమో థియేటర్కి వెళ్ళి చూసేవాడు. కాబట్టి ఆ రూపాయి అనేది నిర్మాతకి అది ఫిక్స్ అయి ఉంటుంది, ఇవాళ కాదు రేపైనా వస్తుంది. కానీ ఈరోజు రాదే, 10 రోజుల తర్వాత ప్రింట్లు వచ్చేస్తాయి బయటికి, అలాగే పైరసీ వచ్చేస్తుంది. అందుకని ఈ లోపల ఏం చేస్తున్నాడు, వారం రోజుల్లోనే మొత్తం కుమ్మేయాలి, మొత్తం మింగేయాలి. ఒకవేళ మింగలేకపోతే ఏం చేయాలి, ఓటీటీకి అమ్మేసేయాలి. ఇది జరిగేది. సగటు ప్రేక్షకుడు ఏమంటున్నాడు, అభిమానులు కూడా, ఇందాక ఆర్ నారాయణమూర్తి అది కూడా చెప్పాడు, అభిమానులు కూడా వెళ్ళి చూడలేకపోతున్నారు. ఎస్, నేనే చూడటం మానేశాను, చాలా సినిమాలు చూడలేదు. అంటే డబ్బులు ఒకటే కాదు ఇక్కడ ఇంపార్టెంట్, డబ్బులు ఒకటే కాదు ఇంపార్టెంట్. అసలు 200 రూపాయల టికెట్ ఏంటి, 300 రూపాయల పాప్కార్న్ ఏంటి, 100 రూపాయలు 200 రూపాయల కూల్ డ్రింక్ ఏంటి, అసలు అర్థం పర్థం ఏమన్నా ఉందా? సార్ కొండారెడ్డి గారు. ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. గత వారం రోజుల నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. వరుస క్రమంలో జరుగుతున్న చర్చల సారాంశాన్ని మీరంతా మాట్లాడారు. ఒకటి, ఇవాళ వినోదం అనేది ఖరీదైపోతున్నది. ఈ రంగంలో కొద్దిమంది హీరోలు, కొన్ని బ్యానర్లు కేంద్రీకృతం అయిపోయి చిన్న పరిశ్రమల్ని లేకపోతే చిన్న వాళ్ళని దెబ్బతీస్తున్న సంగతి కనిపిస్తూ ఉంది. ఒక సినిమాకి, కొంతమంది హీరోల సినిమాలకి టాప్ హై పీకే ఇచ్చేసి దాని ద్వారా ₹1,00,00,000 వసూలు చేసుకునే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ సినిమా రంగంలో ఉన్న పరిశ్రమలు, సమస్యలు. వీటి మీద ఒక పద్ధతి ప్రకారం చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొదట మిస్టేక్ ఏమిటంటే, ఒక ఇష్యూ వచ్చింది, ఎగ్జిబిటర్స్ ధర్నా ఒక సమ్మెకి పిలిపించాలి, బంద్ చేస్తా ఉన్నారు. ఎవరైనా వాళ్ళ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు చేసుకొని సమస్యల మీద ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తారు. ప్రకటించిన వెంటనే బాధ్యత గల ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి. అట్లా కాకుండా మీరే రావాలి కదా,
అనే పద్ధతిలో ఇక్కడ మాట్లాడే సందర్భాలు కనిపిస్తున్నాయి. మీకే మీరే రావాలి కదా. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే మేము ఇచ్చిన వాగ్దానాల్ని ఇవ్వని వాగ్దానాలన్నింటినీ అమలు చేస్తామని చెప్తున్నారు కదా. మరి సినీ పరిశ్రమ మీద మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమి గుర్తు రావట్లేదా? సినీ రంగంలో సంక్షోభం ఉన్నట్టు మీకు అర్థం కావట్లేదా? చిన్న వాళ్ళు దెబ్బతింటున్న సంగతి మీకు కనపట్లేదా? థియేటర్లో ఈరోజు మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతున్నారు. చర్చ వచ్చినప్పుడు మౌలిక సదుపాయాల గురించి మాట్లాడటం వేరు. ఇంతకుముందు మౌలిక సదుపాయాలు లేని విషయం మీకు తెలియదా? రేట్లు ఎక్కువ ఉన్న విషయం మీకు తెలియదా? ఇప్పుడే థియేటర్ ఓనర్లు బంద్కి ఇచ్చినప్పుడే మీరు థియేటర్ ఓనర్ల మౌలిక సదుపాయాల గురించి మీకు అర్థమవుతుందా? ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతుందంటే ఇప్పుడు డిజార్డర్లో నడుస్తుంది అనేది మనకి గమనించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆర్డర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి, నారాయణమూర్తి గారు సహజంగా ఆయన ప్రజల మనిషి, ప్రజలకు సంబంధించిన విషయాలే మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఆ పీపుల్ స్టార్గానే గుర్తింపు ఉంది. ఆయన ఏదో ఇంకొక విషయాలకి ప్రభావితం అవుతున్నాడు అనేది మనకైతే గత 30 ఏళ్ళ ఆయన జీవిత చరిత్రలో ఒకరి ప్రయోజనాల కోసం ఆయన మాట్లాడే సందర్భాలు ఇప్పుడు కనపడవు. నెక్కచ్చిగా మాట్లాడుతుంటాడు, ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ మీద కన్ఫర్మ్ అవుతుంటాడు. అందులో ఈరోజు సమస్యల్లా థియేటర్లో ఓడర్లు బంధుకు పిలిపిస్తే చర్చలకు పిలిచి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లా కాకుండా కలవాలని మీకు తెలియదా, పిలవాలని మీకు తెలియదా? ఒక ముఖ్యమైన పరిశ్రమ ఉంది, పొట్లబాది వ్యాపారం జరుగుతుంది, లక్షల సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళని పిలిచి సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన, వాళ్ళ మాట వినాలన్న ఆలోచన మీకు లేదా? అందులో శాసనసభలో 2, 3, 4 నటులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు. ఇంత పెద్ద ముఖ్యమైన రంగం గురించి మీరు ఒక సంవత్సరంలోగా కనీసం చర్చలు చేయకుండానే వాళ్ళ ఆవేశం మీద, వాళ్ళ ఆలోచన మీద కొన్ని డిమాండ్లు పెట్టినప్పుడు సానుకూలంగా చర్చించడం కోసం ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్న పద్ధతులు ప్రభుత్వం పేషి నుంచి రావడం మంచిది కాదు. ఆ తర్వాత వరుసగా వస్తున్నాయి సీక్వెన్స్ దారి తెప్పింది. అందుకే మేము అభిప్రాయపడేది ఏంటంటే ఇది కేవలం కొన్ని కుటుంబాలు, కొన్ని నిర్మాతలు, కొంతమంది నటులకు సంబంధించిన విషయం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన, వినోదానికి సంబంధించిన, సామాన్య ప్రజానీకానికి సంబంధించిన పరిశ్రమ మీద ఆధారపడ్డ లక్షల సంఖ్యలో ఉన్న చిన్న వాళ్ళ గురించి కూడా ఉంటుంది ఇక్కడ ప్రయోజనం. దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి మేము అభిప్రాయపడిందంటే సమయం పాటించాలి. ప్రభుత్వం వైపు సమయం ఉండాలి. వాళ్ళు బంధుకు పిలిపించినప్పుడు మీరు చర్చలు చేయాలి. చర్చలు కాకుండా వేరే పద్ధతులు మీరు వెళ్తారు. ఇప్పుడు మళ్ళా ఈ చర్చలు ఉంటున్నాగానే మళ్ళీ థియేటర్లో అధిక ధరల గురించి, మౌలిక సదుపాయాల గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుతారు. ఇవన్నీ ముందు మీకు తెలియదా? అందుకని మేము అభిప్రాయపడేది ఏంటంటే ఇక్కడ మాటల సందర్భం లేదా ఒకటి అలా వచ్చిందన్న పాయింట్ కాదు, ఎసెన్స్ తీసుకోవాలి. ఈరోజు సామాన్యులకి అందుబాటులో ఉండేందుకు వివిధ విధంగా సినిమా టికెట్ల ధరలు ఎలా ఉంచాలి, చిన్న థియేటర్ని ఎలా బతికించాలి. అదే సందర్భంలో సినిమాలంటే కొంతమందికే పరిమితమయ్యే విషయం కాకుండా వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడే ఎంత పెద్ద హైపింగ్ చేస్తున్నారు. మీరు నిన్న ఇప్పుడు గత వారంలో 2 అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డులలో ఎంతమంది పెద్ద బడ్జెట్ సినిమాల హీరోలు, హీరోయిన్లు ఉన్నారు మనకు తెలుసు కదా. అందుకని సారాంశాన్ని బట్టి, ఎసెన్స్ని బట్టి, సందేశాన్ని బట్టి అవార్డులు వస్తుంటాయి, కలెక్షన్స్ని బట్టి రావు. అందుకని కలెక్షన్ల కోసమే, లాభాల కోసమే ఇది సినిమా పరిశ్రమ ఉండాలి, ఆ సినిమా పరిశ్రమను ప్రభుత్వం ఉపయోగించుకోవాలనే పద్ధతులు ఆలోచించడం సరైనదిగా మేము భావిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఒకటే, ఇంకా మాటలు పెంచుకోవడం అనవసరం, చర్చలు చేయడం అనవసరం. ప్రభుత్వం వైపు నుంచి ఇనిషియేట్ చేసి పెద్ద మనుషులు వహించాల్సింది ప్రభుత్వం. ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి ఇనిషియేట్ చేసి వాటిని ఎలా ఇష్యూస్ని షార్ట్ అవుట్ చేయాలో ఆలోచిస్తే బాగుంటుందని మా అభిప్రాయం వ్యక్తం చేస్తాం. రైట్, లెట్ us wind up. కంక్లూజన్ రిమార్క్స్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు, ఆఫ్టర్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత దీనికి పరిష్కార మార్గం ఏంటి, ఏమైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? లక్ష్మణ్ గారు. ఎన్ని చెప్పినా కూడా ప్రభుత్వ రోల్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళైనా ప్రభుత్వ పెద్దలతో కలవచ్చు, ప్రభుత్వం కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని పిలవచ్చు కూడా. సినిమా థియేటర్ల సంఘాన్ని పిలవచ్చు, నిర్మాతల సంఘాలని పిలవచ్చు, యాక్టర్స్ సంఘాలని కూడా పిలవచ్చు. పిలిచి చర్చలు అన్నది జరిపితే ఎక్కడెక్కడైతే అంటే సామాన్య ప్రజలు ఫీల్ అవుతున్నారో అది సరిదిద్దాలి. అది సరిదిద్దితే సమస్య ఉండదు. అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే, నిర్మాతలు వాళ్ళు సినిమా నష్టపోతే నేను నష్టపోతాను,
అంటే సినిమాలో లాభాలు రాకపోతే నష్టపోతారు భారీ బడ్జెట్లు ఉంటాయి కనుక. అది ఇప్పుడు ఒకతను వ్యాపారంలో దిగుతాడు, ప్రభుత్వానికి చెప్పి దిగుతాడా లేకపోతే కనుక ఎవరికన్నా ప్రజలకు చెప్పి దిగుతాడా? అతను వ్యాపారం చేయాలనుకుంటాడు, ఒక వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు, దిగుతాడు. వ్యాపారంలో నష్టం వస్తుంది, లాభం వస్తుంది. లాభం వస్తే మంచిగా పైకి వెళ్తాడు, నష్టం వస్తుందంటే అది మానేసుకొని ఇంకోటి చూసుకుంటాడు. అది ప్రభుత్వ బాధ్యత ప్రజల బాధ్యత కాదది. ఇది కూడా వ్యాపారమే అని మీరు అనుకున్నప్పుడు మీరు భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు ఎందుకు తీయాలండి? నాకు అర్థం కాలేదు. ఎవరి దేని గురించి తీస్తారు అట్లాంటివన్నీ సినిమాలు? తీసి సమాజానికి ఉపయోగపడతాయో లేదు. పోనీ సినిమా చూడడానికి ప్రజలకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదు. తొడల మీద కూర్చోబెట్టుకొని డ్యాన్సులు పెడితే ఎవరు చూస్తారండి? ఫ్యామిలీ తెలియ అక్కడ కూర్చొని అని అది ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కదా. ఏమంటే భారీ బడ్జెట్, నేను డబ్బులు ఖర్చు పెట్టాను. ఎవరు పెట్టమన్నారు? ఎవరు తీయమన్నారు? ఆ సినిమాలో 1000 కోట్లు పెట్టి మీరు నారాయణరావు గారు చెప్పినట్టు మామూలు బడ్జెట్లు సినిమాలు తీలేరా? మంచి సినిమాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినటువంటి యాక్టర్స్ తో తీసిన సినిమాలు సక్సెస్ కాలేదా? లాభాలు రాలేదా? ఎప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ప్రజా సమస్యలు తీసుకొని ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు తీస్తే అది పెద్దవాళ్ళైనా చూస్తారు, చదువుకున్న వాళ్ళైనా చూస్తారు, సామాన్య ప్రజలు కూడా చూస్తారు. అందరూ చూసే విధంగా సినిమా ఉండాలి. అలా కాకుండా మీరేంటి కేవలం సెక్స్ ప్రాధాన్యంగా తీసుకొని సినిమాలు తీస్తే విపరీతంగా చూసేస్తారు, డబ్బులు తొందరగా వస్తాయి. ఈ ఆలోచన కరెక్టా? కాదు కదా. ఏమీ 4 రోజులు పిల్లగాలు ఎగురుతారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, ఒక్కొక్కడు 4 సార్లు సినిమా చూస్తాడు. మీకు దానివల్ల ఇన్కమ్ పెరుగుతుందే? పెరగదు. ఆ 4 రోజులు రద్దీ, వాడు గోల చేస్తాడు, అయిపోయాయి. తర్వాత అందుకని మళ్ళీ నష్టం వస్తాయని చెప్పేసి మీరు రేట్లు పెంచమని చెప్పి ప్రభుత్వాల దగ్గర పోతున్నారు. ప్రభుత్వం కూడా ఏమైంది, ఓకే ఇతను మనవాడు, ఇతను మన క్యాస్ట్, ఇతను మన పార్టీ, పెంచండి, పెంచి పాడాడు. ఇది కాదు కదా జరగాల్సింది. మీరు కూడా సమాజ బాధ్యత ఉంది. ఇప్పుడు వ్యాపారస్తుడు కదా అని చెప్పి వాడి సమాజ బాధ్యత లేదా? నేను ఇందాక చెప్పాను కదా, 10 రూపాయలు వస్తూ వాడు 20 రూపాయలకు అమ్ముతాడు, జనం ఊరుకుంటారా? వానికి సామాన్య బాధ్యత ఉంది కదా. వాడు ఎంఆర్పి నిర్ణయించారు కదా, దాన్ని ఫాలో కావాలి కదా. వ్యాపారానికే కాదు సార్, వీళ్ళు కూడా అదే ఫాలో కావాలి కదా. అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఎవరికైనా బాధ్యత ఉండాలి అని ఈవెన్ కార్పొరేట్స్ కూడా పెట్టారు. ఇవాళ పిలవండి అందరినీ, కూర్చోబెట్టి ఎదురుగా. తెలుసు కదా కష్టం వస్తుంది. మీరు నిర్మాత కుటుంబంలో ఉన్న వాళ్ళే, మీరు యాక్టరే, మీ కుటుంబంలో డైరెక్టర్లు ఉంటారు. కూర్చొని అన్ని సమస్యలు మీకు తెలుసు. థియేటర్లు మీ కుటుంబం సభ్యులకు ఉంటాయి. అన్ని సమస్యలు మీ దగ్గరే ఉన్నాయి. కూర్చోండి, పరిష్కారం చెప్పండి, సామాన్య ప్రజలకు మేలు చేయండి. ఇందాక మన మిత్రుడు అన్నట్టు 100 రూపాయలది 300, 400 అమ్ముతారా? ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం మరి? రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిందే, ప్రతి ఒక్కరికి ఉండాలి. అందు గురించే కదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సిఎస్ఆర్ అని కూడా పెట్టింది. గురునాథన్ గారు కంక్లూడ్ చేసేయండి. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. లెట్స్ వైండ్ అప్, జస్ట్ 1 minute. ఓకే, చాలా మంచి సజెషన్ ఇచ్చారు అందరు కూడా, చాలా బాగుంది. కానీ ఒక్కటే నేను చివరిలో చెప్పదలుచుకున్నాను సార్. మీరు చెప్పిన అన్ని కంటెంట్లన్నీ కూడా గవర్నమెంట్ అనుకూలంగా తీసుకొని, అంటే ప్రజలకి ఏ విధంగా చేయాలి, సినిమాని ఎట్లా చూపించాలనే దాన్ని పీపుల్స్ స్టార్ ఇచ్చినటువంటి సజెషన్స్ ని పరిగణలో తీసుకుంటాం. తప్పకుండా రేపు ఏదైతే ప్రజలకి చేయాల్సినటువంటి అంశాలు మేము చేస్తాం ప్రేక్షకులకి. దీంట్లో ఒక్కటి నేను చెప్పదలుచుకున్నాను, ఏ అంశమైనా సరే ఒక ఉద్యమం అనేది రావాలా జనాల్లోంచి. పీపుల్ స్టార్ మరి అతను ఒక విప్లవకారుడిగా ఉంటాడు. తను కూడా సమాజంలో కొంచెం ఉద్యమం చేస్తే బాగుంటుందేమో నా సజెషన్. జనాల్లో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు అందరూ అంటున్నారు, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎవరిని విమర్శించట్లేదు నేను, కానీ మీకు గుర్తు చేస్తున్నా. 5 స్టార్ హోటల్కి పోయి ఒక 100-200 కోట్ల రూపాయలతో కట్టినటువంటి హోటల్లో మనం బఫెట్ ఒక 2000-2500 కాస్ట్ పెడితే, మరి అక్కడికి పోయి తిని వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని 200కి అక్కడ పెట్టాలనేటువంటి డిమాండ్ ఏ విధంగా ఈ బ్యాలెన్స్ చేయగలుగుతాం అనేది కూడా మనం ఆలోచించాలి. ఒక సామాన్యమైన హోటల్లో దొరుకుతున్నటువంటి 200 రూపాయలది
5 స్టార్ హోటల్లో 2000 రూపాయలది పెట్టాలనేటువంటి అంశము ఏ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది డెమోక్రసీలో నాకైతే తెలియదు. కానీ వ్యాపారం చేసేటువంటి ప్రతి అంశం కూడా ఇది ప్రజాసేవకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇక్కడ ఇది ఒక వ్యాపారాత్మకమైనటువంటిది సినిమా. ఇది పెద్ద గ్లామర్ ఫీల్డ్. దీన్ని మనం కూడా పరిగణలోకి తీసుకొని ఏ విధంగా చేస్తే కరెక్ట్గా ఉంటుంది దాన్ని చూడండి. ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పీవీపీ మాల్స్కి వెళ్ళేటువంటి ప్రేక్షకులు వేరుగా ఉంటారు. కింద స్థాయిలో సింగిల్ థియేటర్లోకి వెళ్ళే ప్రేక్షకులు వేరుగా ఉంటారు. గురునాథం గారు, సింగిల్ థియేటర్ రేట్లు పెట్టమని ఇక్కడ ఎవరు డిమాండ్ చేయట్లా. సీజనల్ గా మా సినిమా వస్తుంది కాబట్టి బిర్యానీకి ఈరోజు 500 ఉన్నది ఈ స్టార్ హోటల్లో, మా ఒక్క వారం రోజులకు మాత్రం 5,000 పెట్టండి అంటే అది సమంజసంగా ఉంటుందా? ఇది ఇక్కడ ఆర్గ్యుమెంట్. అది 500 బిర్యానీ తినడానికి కొంతమంది రెడీగానే ఉంటారు. 100 రూపాయల బిర్యానీ కేటగిరీ సెపరేట్గా ఉంటుంది. 5 స్టార్ హోటల్ 500 ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. కానీ 1000ది కాస్త ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది, మాకు రేట్లు పెరిగినాయి, లేదంటే కనుక మాకు సీజన్ వచ్చిందని చెప్పేసి ఈ వారం రోజుల పాటు 5,000 చేస్తానంటే కుదరదు. సార్ ఒక్కటే సురేష్ గారు, టీఏడిఏలు కరువు వచ్చినప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళకి 3% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యం లేదా? రేట్లు పెరిగినప్పుడు ఎందుకు ఇస్తున్నారు? కరువు బత్యం ఎందుకు ఇస్తున్నారు సార్? టీఏడిఏలు దానికి దీనికి సంబంధం ఏంటి సార్? అట్లే అన్నిటికీ సంబంధం ఉంటుంది సార్. దానికి మనం పట్టిన దానికి 3 కాళ్ళు అనొద్దు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి పెరుగుతున్నటువంటి గురునాథం గారు ఒక్క నిమిషం, గురునాథం గారు మీరు కావాలంటే క్లారిటీ ఇవ్వచ్చు. ఈ దేశంలో ఒక్క నిమిషం ఆగండి సార్. నాకు తెలియదు ప్యానెల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా క్లారిటీ ఇవ్వచ్చు. ప్రపంచంలో కానీ ప్రపంచం దాకా ఎందుకండి ఈ దేశంలో ఈ 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాల్లో సీజనల్ గా టికెట్లు పెంచే కార్యక్రమాలు ఎక్కడన్నా జరుగుతున్నాయా? ఎవరైనా తెలిస్తే చెప్పొచ్చు. తెలంగాణ సపోర్ట్ చేస్తా ఉన్నారు కొన్ని సందర్భాల్లో. ఏదన్నా పెద్ద బడ్జెట్ అనుకో సార్, సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు మంచి సినిమా ఎవరికి కావాలండి? తప్పులేదు. కాదు, హై బడ్జెట్ తో ఒక ఫ్లాప్ సినిమా తీస్తే ఎవరికి నచ్చితే వాడే చూస్తాడు. నేను అనేది ఇందాక ఆర్ నారాయణమూర్తి గారు ఆ విషయంలో కరెక్ట్ చెప్పాడు. సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తాడు ప్రేక్షకుడు వెళ్ళి. సినిమా బాగుంటే చూస్తాడు. వినండి, ఇంకోటి నేను ముందే చెప్పాను, నేను నా రిమార్క్స్ లో, ఇక్కడ హై బడ్జెట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పెరగట్లేదు. అక్కడ ఒక నటుడికి 100 నుంచి 120 కోట్లు, ఒక హీరోయిన్ కి ఒక యాక్ట్రెస్ కి 50 కోట్లు, ఒక డైరెక్టర్ కి ఇంకొక 75 కోట్లు ఇస్తే ఎక్కడే అవుతుంది 75% ఆఫ్ ది టోటల్ కాస్ట్. అది అక్కడ చాయిస్ అడుగుతున్నారు సార్. ఫలానా హీరో ఉంటే చూస్తాను, ఫలానా హీరోయిన్ ఉంటే చూస్తాను, ఫలానా ఎలిమెంట్ ఉంటే చూస్తాను, రిచ్ గా ఉంటే చూస్తాను. సందేశాత్మక సినిమాలైనటువంటి ఇటువంటి సినిమాలన్నీ మీరు గమనించాలి. మంచి సినిమా తీయడానికి కమర్షియల్ ఎలిమెంట్స్ లేదు. పెద్దగా సినిమాల మీద అవగాహన లేకపోయినా సినిమా ఇండస్ట్రీ గురించి ఒక విషయం చెప్తున్నా. ఈ రోజు ఆర్ నారాయణమూర్తి గారి మాటల దేవుడికి ఉటంకిస్తా. కొండారెడ్డి గారు క్లారిటీ ఇవ్వండి. 25 సంవత్సరాలుగా ఈ పర్సెంటేజ్ వ్యవహారం సమస్య పోలేదంటే ఏ రకమైన రాజకీయాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇంకా పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. ఆ విషయంలో నాకు అసంతృప్తి ఉంది. ఆర్ నారాయణమూర్తి గారు ఏంటి స్పేడ్ అన్నట్టుగా మాట్లాడితే బాగుండేది. ఏ రకమైన రాజకీయాలు ఉంటే అప్పట్లో దాసనారాయణరావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 25 సంవత్సరాల పాటు ఆ సమస్యగానే ఉందంటే ఏ రకమైన రాజకీయాలు పనిచేస్తున్నాయి అక్కడ సినిమా ఇండస్ట్రీలో? గత రోజుల్లో పాపులర్ అయిన ఏ సినిమాకి గవర్నమెంట్ ప్రోత్సాహం లేదు. గతంలో పాపులర్ అయిన ఏ సినిమాకి గవర్నమెంట్ ప్రోత్సాహం వల్ల కలెక్షన్స్ రాలే. ప్రేక్షకుల నుంచి కలెక్షన్స్ వచ్చినాయి. ప్రేక్షకుల నుంచి కలెక్షన్స్ వచ్చి ప్రేక్షకుల నుంచి ఆదరణ వచ్చిన సినిమాలు, పాపులర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి గత హిస్టరీ. ఈ మధ్య కాలంలో రాజకీయాలు జోక్యం చేసుకుని రాజకీయాలు లాభాలు కలిసిన కారణంగా సమస్య వస్తుంది తప్పితే గతంలో పాపులర్ అయిన మనం చిన్నప్పుడు చూసిన సినిమాలన్నీ ప్రేక్షకులు ఆదరించిన కారణంగా వచ్చిన ఆదాయాలే కదా. అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసి వచ్చిన ఆదాయం ఈ రోజు గవర్నమెంట్ సపోర్ట్ ఎందుకు కావాల్సి వస్తుంది? అసలు ఇంకొకటి ఇప్పుడు ఏదో మల్టీప్లెక్స్లు ఇవన్నీ మేము చూసిన మేము ఆల్రెడీ బయట దేశాల్లో చూసి వచ్చాము. అక్కడేమి ఈ రకమైన రేట్లు లేవు ఏంటి అక్కడ. ఇంకా అందుకని డ్రామాలకు అక్కడ ఆదరణ ఉంది, ఎప్పటికీ అక్కడ నాటకాలకు ఆదరణ ఉంది.
ఈ స్క్రీన్ల కన్నా కూడా వాటికి ఎక్కువ ఖర్చు పెడతారు. కొన్ని వేల రూపాయలు పెట్టి. సినిమాలకే ఇక్కడ తక్కువ ప్రయారిటీ. నేనేమంటున్నానంటే అదే మల్టీప్లెక్స్లు రెండు మన చిన్నప్పుడు అంటున్నారు. మన చిన్నప్పుడు కూడా మామూలు థియేటర్లు ఉన్నాయి, హై రేంజ్ థియేటర్లు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, నాన్ ఏసీలు ఉన్నాయి. అప్పుడు కూడా ఉన్నాయి, 70mm ఉన్నాయి, 35mm ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, డాల్బీలు ఉన్నాయి, నార్మల్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడే. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని ఇదంతా పక్కన పెడితే టికెట్ రేట్లు ఒక అంశం అయితే, అక్కడ ఇచ్చేటటువంటి ఈ రిఫ్రెష్మెంట్స్ ఏంటది, వాటి మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, విజయవాడ ఎంపీ గతంలో పనిచేసినటువంటి కేసినేని నాని గారు లాంగ్ టైం బ్యాక్, ఆల్మోస్ట్ లైక్ 7 to 8 years బ్యాక్, మల్టీప్లెక్స్ కల్చర్ కొత్తగా వచ్చిన టైంలో అక్కడ లోపలికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నప్పుడు కోక్ వచ్చేసి 50 రూపాయలు, థమ్సప్ వచ్చేసి 50-60 రూపాయలు అమ్ముతున్నప్పుడు దాని మీద క్వశ్చన్ చేస్తే అప్పుడు దిగొచ్చి ఎంఆర్పి రేట్ల కన్నా 2-3 ఇంతలు పెట్టడం అనేది నిబంధనలకు విరుద్ధం. అంటే అప్పుడు తెలివిగా ఈ సోకాల్డ్ మల్టీప్లెక్స్లు ఏం చేశారంటే ఈ ప్యాక్డ్ ఎంఆర్పి రేట్లు ముద్రించి ఉన్నాయి పెట్టడం మానేశారు. అంటే కోక్ బాటిల్ దొరకదు, మీకు థమ్సప్ బాటిల్ దొరకదు, ఏది లూజ్ దొరుకుతుంది అనమాట. ఒక కప్పులో, ప్లాస్టిక్ కప్పులో లూజ్ ఇస్తాడు, దానికి ఎంఆర్పి రేట్ అక్కడ ప్రింట్ చేసి ఉండదు. కాబట్టి వాళ్ళ ఇష్టం. అందుకని ఏం చేశారు, 4 రోజుల పాటేమో ఎంఆర్పీలకు అమ్మి దీంతో మనకు వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఆ లాభాలకు అలవాటు పడి ఉన్నారు కదా మింగడానికి. అందుకని ఏం చేశారు, బాటిల్స్ పక్కన పడేసి ఈ లూజ్ తీసుకొచ్చారు. ఏది పైంట్ బీర్లో కూడా పైంట్ బీర్లు అని చెప్పేసి ఫ్రెష్ బీర్లు కూడా లూజ్గా అమ్ముతారు. అట్లాగే బాటిల్ బీర్ ఎలాగో లూజ్ బీర్ ఎలాగో ఇక్కడ కూడా ఆ రకంగా దోపిడీ మాత్రం ఆగలేదు. కాబట్టి ప్రభుత్వాలకి ఏం తెలియక కాదండి, ప్రభుత్వాలకి ఇవన్నీ తెలియక కాదు, మీరు పాలిటిక్స్ లోకి వెళ్తారండి బాబు. నేను పాలిటిక్స్ గురించి మాట్లాడలా. నేను ఇక్కడ కేసినేని నాని, కేసినేని చిన్ని కాదు ఇక్కడ ప్రస్తావన. నేనేమంటున్నానండి, కేసినేని నాని గారు నాకేం చుట్టం కాదండి బాబు, మీరు వినండి. నేను అప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్ ని బట్టి, ప్రజల్లో వచ్చేటువంటి అవేర్నెస్ ని బట్టి, ఈ యొక్క పీపుల్ స్టార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనాల్లో మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు, నేను పార్టీ పరంగా మాట్లాడటం లేదు. అప్పట్లో ఆ రోజు విజయవాడలో జరిగినటువంటి దీన్ని నేను చెప్తున్నాను అనమాట. అలాగే ప్రతి చోట కూడా ఒక వాచ్ డాలాగా పనిచేయాలి, లేదంటే రైజ్ చేయాలి, వాయిస్ రైజ్ చేయాలి. సురేష్ గారు, కోర్టులు కూడా కింద స్టాండ్లు కింద పెట్టేటువంటి కార్లకి వసూలు చేయొద్దని కూడా డైరెక్షన్ ఇచ్చింది. అవును, మాల్స్ లో కింద. అవును, కానీ వాళ్ళు నిర్బంధంగా వసూలు చేస్తా ఉన్నారు. అవును, మరి కంట్రోల్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్. ఎస్, నేనే ఫైట్ చేసా ఒకసారి, అదే పార్కింగ్ స్టాఫ్ తో నేను ఫైట్ చేశా. నేను థియేటర్కి వచ్చానని నీకు తెలుసా, లేకపోతే షాపింగ్కి వచ్చానని నీకు తెలుసా? మల్టీప్లెక్స్ లో చాలా ఉంటాయి, మొత్తం కింద నుంచి పై దాకా. కిందేమో ఒక బట్టల షాప్ ఉంటుంది, మధ్యలో ఒక ఫుడ్ స్టాల్ ఉంటుంది. నేను బట్టలు కొంటాను, కొనకపోతాను, నా ఇష్టం. ఓకే, నేను ఫుడ్ తింటాను, తినకపోతాను, నా ఇష్టం. దానికి నేను పార్కింగ్ ఫీజు ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ కూడా ఇచ్చింది కదా. అందుగురించే సార్ నేనేమంటున్నానంటే, మాటలు చెప్పడం కాదు, మాటలు కోటలు దాటడం కాదు. కొన్ని రూల్స్ ఉంటే ఆ రూల్స్ ని, గవర్నమెంట్ రూల్సే, వాటిని ఒబే చేసేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఏ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక్కడ కూటమి అవ్వచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే ఇంతకుముందు బీఆర్ఎస్ అవ్వచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కొండారెడ్డి గారు, కిషోర్ గారు, లక్ష్మణ్ గారు అండ్ గురునాథన్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.